హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చివరి మాటలు ఒకరి జీవితంలో చాలా ప్రశస్తమైనవి. చూడండి, చచ్చిపోతున్న వాళ్ళని చివరిగా ఏం చెప్పాడమ్మా అని అడుగుతారు. అంటే వాళ్ళ జీవిత సారమంతా, వాళ్ళ యొక్క ధ్యేయమంతా, వాళ్ళ ఆశలన్నీ చివరి మాటల్లో వెళ్ళబుచ్చుతారు. అలాగే ఈనాటి క్రైస్తవ లోకానికి, ఈనాటి ప్రజలకు శిలువ మీద నుండి 7 మాటలు ఆయన చెప్పి వెళ్ళాడు. అందులో మొదటి మాట మీ బైబిల్ ఉంటే తీసి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. ఈ మాటలోని సారం క్షమాపణ. మన దేవునిలోని గొప్పతనం, ఆయన క్షమించే దేవుడు. ఆయన శిక్షించే దేవుడు కాదు, ఆయన దండించే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు. ఎంత పాపినైనా క్షమించగలిగిన వాడు, ఎలాంటి పాపమునైనా కడగగలిగిన వాడు మన ప్రభువు. ఆయన చెప్పింది ఏంటంటే, నా సిలువను అంగీకరించిన వారు, నా సాక్షులుగా బ్రతకాలనుకున్న వారు, మీరు కూడా మీ పొరుగు వారిని క్షమించాలి. చూడండి, క్షమించటం అనేది, క్షమించటానికి ఎంత ఖర్చు అవుద్ది? జపాన్ వెళ్ళాలంటే ఖర్చు అవుద్ది, అమెరికా వెళ్ళాలంటే ఖర్చు అవుద్ది. క్షమించడానికి ఎంత ఖర్చు అవుద్ది? ఖర్చు ఏమీ లేదు. మరి ఎందుకు మీరు ఇతరులను క్షమించలేకపోతున్నారు? నిజంగా మీరు ఇతరులను క్షమిస్తున్నారా? ఇప్పుడు మీరు వింటుండగానే మీ మనసులో ఎవరి మీదన్నా ఆయాసం ఉందా, కోపం ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా? చులకనగా ఎంచుతున్నారా, నిర్లక్ష్యంగా ఎంచుతున్నారా? నీకు అపకారం చేశారని, నిన్ను మోసం చేశారని, నీకు అబద్ధం చెప్పారని, నిన్ను గురించి దూషణ మాట్లాడారని, నీ గురించి పుకారు చెప్పారని ఎవరైనా నీకు చెబితే వాళ్ళ మీద నీకేమొస్తుంది? వెంటనే కోపం వస్తుంది, ఆయాసం వస్తుంది, అసూయ వస్తుంది, పగ వస్తుంది. ఈరోజు నిజంగా నీవు సిలువ దగ్గర ఆయన ధ్యానిస్తుంటే, ప్రభువు నేర్పిన ప్రార్థనలో, మా అపరాధులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిజ క్రైస్తవుడిగా బ్రతకాలంటే నువ్వు ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. భార్యను క్షమించలేని భర్తలు ఉన్నారు, భర్తను క్షమించలేని భార్యలు ఉన్నారు. కాబట్టి కుటుంబాలు కూలిపోతున్నాయి. వాళ్ళు విడాకుల దాకా కోర్టులకు వెళ్తానికి కూడా సిద్ధమే, కానీ క్షమించడానికి సిద్ధం కాదు. ఉన్న డబ్బులన్నీ వృధాపరచుకోవడానికి కూడా సిద్ధమే, కానీ సమాధానపడటానికి ఇష్టపడటం లేదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యేసయ్య మనకు చెప్పే మాట, ఈ రోజు నుండి నిజంగా నీవు సిలువ ప్రేమను గుర్తిస్తే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్, ఎన్నిసార్లు, ఎన్ని తక్కువ సార్లు లేక ఎన్నెన్నిసార్లు అయినా మీరు క్షమించడం నేర్చుకోండి. నువ్వు పరిశుద్ధంగా ప్రభు కొరకు నిజమైన సాక్షిగా బ్రతకాలంటే, ప్రభు చెప్పిన 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే క్షమించడం నేర్చుకో. అసలు యేసు ప్రభువుకు జరిగినంత అవమానానికంటే మించిన అవమానం మనకు ఎవరన్నా చేశారా? ఆయన బాధ పెట్టిన వారికంటే ఎక్కువ బాధలు ఎవరన్నా మనల్ని పెట్టారా? ఆలోచన చేయండి. అంత కొట్టారు, ఆయన మీద మూవేశారు, అంత హీనాతిహీనంగా ప్రవర్తించారు. కానీ సెలవులో విరాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు. ఆ 2 చేతుల మీద మేకుల్లో వేలాడుతున్నప్పుడు, సాధారణంగా అరిచేతిలో మేకులు అని చెప్తారు, హిస్టరీ చెప్తుంది. చీలి మండలో మేకులు కొట్టారు, ఎందుకంటే అరిచేతిలో కొడితే ఊడొచ్చేస్తాయి. చీలి మండలో కొట్టి, ఈ యొక్క మటన్ షాపులో చూడండి, వాటిని ఏలాడదీస్తారు, తాడేసి, చూసారా? అట్లాగా 2 చేతుల మీద ఆయన భారమంతా వేలాడుతుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది, ఎంతో రక్తం కారిపోయింది. మాట్లాడాలంటే అంత సులభం కాదు. సాధారణంగా చూడండి, బాధ వచ్చినప్పుడు చాలామంది బూతులు మాట్లాడతారు, కానీ అంత వేదన మధ్యలో ఆయన ఊపిరంతా బిగబెట్టుకొని, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మేము నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతికి, ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ రాజ్య వారసులో ఉన్నట్లుగా నీ చిత్తాన్ని చేయడానికి, నీవు అప్పగించిన పనిని సమాప్తం చేయడానికి సహాయం చేయి తండ్రి. హృదయ శుద్ధితో నిన్ను ఆరాధిస్తూ
నిన్ను పోలి జీవించువారిగా, మా సిలువెత్తుకొని నిన్ను వెంబడించువారిగా, నీ రాజ్య వారసులు ఉన్నట్లుగా బాబు ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. ఇంత గొప్ప రక్షణను సిద్ధపరిచాక కూడా, ఇంత గొప్ప విడుదల మా కొరకు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా బోడులో ఉన్న పిట్టల వలె మేము మా పాపముల్లో కొట్టుబిట్టలాడుకారిగా ఉండక బయటకు రావటానికి సహాయం చేయను ఆయన. పాపపు ఊబిలో పడి కొట్టుబిట్టలాడుతూ జీవితాన్ని మార్చుకోలేక కృంగుతున్న వారిని లేవనెత్తునైనా పునరుద్ధానుడైన క్రీస్తు ఆ పునరుద్ధానపు శక్తిని మా బ్రతుకుల్లో కలిగి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి. ఈ రోజు నుండి నామకార్థ క్రైస్తవులుగా మేము బ్రతకకుండా క్రీస్తు ప్రేమతో నింపబడిన వ్యక్తులుగా, క్రీస్తు కొరకు ప్రజ్వలించుచున్న జ్వాలలుగా, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వారిగా బ్రతకడానికి సహాయము దయచేయి. పాపము జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మ అభిషేకమును బాగా దయచేయమని ఆయన. పెద్దవారు మొదలు చిన్నవారి వరకు, వృద్ధులు మొదలు యవనస్తుల వరకు, స్త్రీలు పురుషులు కూడి వచ్చిన మేమందరము నీ బిడ్డలుగా, నీ రాజ్య వారసులుగా, నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికే